హిందూ బంధువులకు జై శ్రీరామ్. గుడ్ న్యూస్ ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ అనేవాడు ఓడిపోయాడు. ఆమ్ ఆద్మీ పార్టీ అనేది భూస్థాపితం అయిపోయింది. ఇంతటితో అరవింద్ కేజ్రీవాల్ ప్రధానమంత్రి అవ్వాలన్న ఆశలు అడియాసలు అయిపోయాయి. ఇది మెయిన్ టాపిక్స్. అయితే ఇంకా మెయిన్ టాపిక్ ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ అనేవాడు భారతదేశం అవతల బౌండరీ అవతల ఉన్న ఉగ్రవాది కంటే డేంజరస్. వీడి హయాంలో హిందువులు చాలామంది చనిపోయారు. ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఒక సంఘటన జరిగింది. దాంట్లో హిందువులను ఊచకోత పోయించాడు వీడు. అదొక పాయింట్. అయితే మన భారతదేశంలో ఈ ఢిల్లీ అనేది ఎలా ఉంటుంది అంటే చైనాకి దగ్గర ఉంటుంది, పాకిస్తాన్కి దగ్గర ఉంటుంది, బంగ్లాదేశ్ కూడా దగ్గర ఉంటుంది. ఇంచుమించు దగ్గర అంటే మరీ దగ్గర కాదు. అక్కడి నుంచి ఈ ఉగ్రవాదులు రావడానికి చాలా ఈజీగా యాక్సెస్ ఉంటుంది అనమాట. వీడేంటంటే ఆల్రెడీ 40,000 మెంబర్స్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ రోహింగ్యా ముస్లిమ్స్ని ఢిల్లీలో తీసుకొచ్చి పెట్టుకున్నాడు అనమాట. వీడు ఏంటంటే ఉగ్రవాదులకు సానుభూతి పరుడు కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఈ రోహింగ్యా ముస్లిమ్స్ అనేవాళ్ళు ఏం చేస్తారు, రోహింగ్యా ముస్లిమ్స్ ఢిల్లీలో పెట్టుకోవడం వల్ల 40,000 ఓట్స్ ఉన్నాయి కదా, అవి ఇంకొక 3-4 ఇయర్స్ తర్వాత 40 80,000 అవుతుంది. అలా ఈ 80,000 ఓట్స్ అన్నీ గంపగుత్తగా ఈ ఆమ్ ఆద్మీ పార్టీకే పడతాయి అన్నమాట. సో వీడంతా పగడబందిగా అక్కడ వాడు ఇల్లీగల్ మైగ్రెంట్స్ని వాడు డెవలప్ చేసుకుంటూ పోతున్నాడు అనమాట. సో దీనివల్ల ఏమైందంటే రీసెంట్గా అంతకుముందు జరిగిన గొడవల్లో వీళ్ళు రోహింగ్యా ముస్లిమ్స్ అయినా కానీ ఇంకా అక్కడ ఉన్న స్థానిక ముస్లిమ్స్ అయినా కానీ హిందువుల మీద దాడి చేసి మన హిందువుల ఆస్తిని నష్టం చేయడము, చాలామంది చంపడం జరిగిందనమాట. వీడేంటంటే పైకి ఎలా బిల్డప్ కొట్టేవాడంటే నేను చాలా నీతిపరుణ్ణి అని చెప్పేసి బాగా కవర్ చేసుకునేవాడు ఎన్ని సంవత్సరాలు. రీసెంట్గా వాడు స్కామ్లో ఇరిక్కి జైల్లో చిప్పకూడ తిన్నాడు. దాంతో వీని పతనం కొలాప్స్, వీని ఆమ్ ఆద్మీ పార్టీ కొలాప్స్. అయితే ఇప్పుడు వీటి లెసన్ అంటే అరవింద్ కేజ్రీవాల్ గారిని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం కాదు, వెధవలు. ఈ అరవింద్ కేజ్రీవాల్ లాంటి విధవలు నేర్చుకోవాల్సింది ఏంటంటే మీరు ఎన్ని రోజులు మీ లోపల ఉన్న గుణాన్ని దాపెట్టలేదు. అది ఈరోజు కాకపోయినా రేపైనా అది బట్టబయలు అవ్వాల్సిందే. అది సేమ్ అరవింద్ కేజ్రీవాల్